అందరికీ ప్రైజ్లో. ఈరోజు దేవుని వాగ్దానం. ఈరోజు వాక్యం కీర్తనలు 121:7. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నారంటే, ఈ వచనం దేవుడు ఇచ్చే సంపూర్ణ భద్రత మరియు రక్షణ గురించి స్పష్టంగా తెలియజేస్తుంది. ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును అంటే, జీవితంలో ఎదురయ్యే ప్రతి రకమైన కీడు, ప్రమాదం, నష్టం, ఇబ్బంది లేదా హాని నుండి ఇది కేవలం భౌతికమైన హానియే కాకుండా మానసికంగా, ఆధ్యాత్మికంగా మరియు భావోద్వేగపరమైన సమస్యల నుండి కూడా రక్షణను సూచిస్తుంది. యెహోవా నిన్ను కాపాడును. కాపాడటం అంటే రక్షించడం, భద్రతపరచడం, కాపలా కాయడం. ఇక్కడ రక్షించేవాడు దేవుడు. ఆయనే ఆకాశాన్ని, భూమిని సృష్టించేవాడు. కాబట్టి ఆయన రక్షణ పరిపూర్ణమైనది మరియు తిరుగులేనిది. ఇది దేవుని యొక్క నిరంతర సంరక్షణ తెలియజేస్తుంది. ఆయన నీ ప్రాణము కాపాడును అంటే, ప్రాణము అనేది కేవలం శరీరాన్ని మాత్రమే కాక ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని, ఆత్మని, వ్యక్తిత్వాన్ని, అంతరంగాన్ని సూచిస్తుంది. దీని అర్థం, దేవుడు మీకు శారీరకమైన రక్షణ ఇవ్వడమే కాక మీ ఆత్మకు లేదా నిత్య జీవానికి కూడా భద్రత ఇస్తున్నారు. జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా మీకు నిజమైన అంతరంగం విలువ మరియు నిరీక్షణ ఆయన సురక్షితంగా ఉంచుతారు. ఈ వచనం విశ్వాసులకు ఒక గొప్ప ఆదరణ మరియు భరోసా ఇస్తుంది. దేవుడు ప్రతి చిన్న మరియు పెద్ద అపాయం నుండి తన ప్రజలను కాపాడతారు. ఆయన రక్షణ తాత్కాలికం కాదు, అది మన ప్రాణానికి నిత్యం భద్రతనిచ్చేది. జీవితంలో ఎలాంటి భయాలు, కష్టాలు ఎదురైనా సృష్టికర్త ఆయనే దేవుడు మన సంరక్షకుడిగా ఉన్నాడు. కాబట్టి మనం భయం లేకుండా జీవించవచ్చు. ప్రార్థన. సర్వశక్తిమంతుడైన యెహోవా దేవా, మీకే వందనాలు ప్రభా. ఈ వాక్యం ద్వారా తండ్రి, ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణంను కాపాడినని అన్నావు ప్రభా. ఈ వాక్యం బట్టి మీకే వేలాది వందనాలు తండ్రి. ఈ రోజునైనా ఈ వాక్యాన్ని విశ్వసించి ఎవరైతే తండ్రి ఈ ప్రార్థనకి నాయన ఏకీభవిస్తున్నారో ప్రతి ఒక్కరిని మీ జ్ఞాపకం చేసుకోండి. మా జీవితంలో తండ్రి రాబోయే తండ్రి నాయన మాకు తెలియకుండా పొంచిన ప్రతి రకమైన అపాయం నుండి తండ్రి, కీడు నుండి ప్రభా, శోధన నుండి మీ పరిశుద్ధ హస్తంలో నాయన తండ్రి మమ్మల్ని కాపాడండి. భయమును తొలగించండి, శాంతిని నాయన నింపండి. మా ఆత్మను, ప్రాణాన్ని, దేహాన్ని మీ రక్తపు కంచెలో ఉంచండి ప్రభు. ప్రతి అనారోగ్యం నుండి, ప్రమాదం నుండి, మానసిక వేదన నుండి నాయన మా ప్రాణాన్ని భద్రపరచండి ప్రభా. మీరు నిరంతరం మా పక్కన ఉండి మా తోడుగా ఉండండి ప్రభా. మాకు కావాల్సిన ధైర్యాన్ని, బలాన్ని, నమ్మకాన్ని దయచేయండి తండ్రి. ఈ వాగ్దానం యొక్క శక్తిని మా జీవితంలో మేము అనుభవించేలా కృపను చూపండి నాయన తండ్రి. ఈ వాక్యం మీకు నాయన తండ్రి, నాయన మాకు నాయన తండ్రి గొప్ప ధైర్యాన్ని, సమాధానాన్ని నాయన తండ్రి ఇస్తుందని నమ్ముతున్నాం ప్రభా. యేసుక్రీస్తు నాయన ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం నా పరమ తండ్రి. ఆమేన్.